సో బయట చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వెరికోస్ వెయిన్స్ వాళ్ళు చూస్తారు. అండ్ ప్రత్యేకంగా యశోదాకి శ్రీకాంత్ రాజ్ గారి దగ్గరికి రావాలి అంటే ఏంటి స్పెషాలిటీ? యశోదాలో వెరికోస్ వెయిన్స్ ఎలా చూస్తారు? మా దగ్గర యశోద హాస్పిటల్లో వారికోజ్ వెయిన్స్కి ఏం చూస్తామంటే వి ట్రీట్ నాట్ ద డిసీజ్, ఈవెన్ ద పేషెంట్స్ మైండ్ సెట్. ఫస్ట్ థింగ్ అది. రెండు, వారికోజ్ వెయిన్స్ ఏమి ప్రమాదకరమైన జబ్బు కాదు. అంటే దానివల్ల చేయకపోతే ఇమీడియట్ గా పేషెంట్ చచ్చిపోతాడు కాబట్టి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాంటిది కాదు. ఇట్ ఓన్లీ ఇంప్రూవ్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది? కాలు లాగడం, గుంజడం, బరువు ఎక్కడం అది తగ్గడానికి, కాల్లో వాపు తగ్గడానికి, అది నలుపుగా మారి అక్కడ పెద్ద పెద్ద గాయాలు కాకుండా ఉండడానికి, ఇవి తగ్గడానికి మనం చేస్తాం. వాటితో పాటు పేషెంట్కి మనం మనోధైర్యం కూడా ఇవ్వగలగాలి. అంటే వారికి ఏంటిది, వారి డిసీజ్ ప్రాసెస్ ఓన్లీ చాలా మంది మా దగ్గరకు వచ్చే 40-50 ఏళ్ళ మంది, 60 ఏళ్ళ మంది వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కాళ్ళలో నొప్పి మొత్తం వారికోజ్ వెయిన్స్ వల్లే అనుకుంటారు. వారికోజ్ వెయిన్సే కాకుండా ఇతరత్ర కారణాలు కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ గా అందులోకి వచ్చేది ఏంటి, డయాబెటిక్ న్యూరోపతి. దాని వల్ల కూడా వాళ్ళ కాళ్ళలో తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, గుంజడం అలాంటిది ఉంటుంది. అది కాకుండా ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. దానివల్ల జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు అవన్నీ కూడా వస్తుంటాయి. ఇంకొందరికి మనకు ఏజ్ రిలేటెడ్ న్యూరోపతి ఉంటుంది. ఫీమేల్స్ లో ముఖ్యంగా మెనోపాజల్ స్టేట్ లో హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కూడా కాల్లో తిమ్మిర్లు, కాల్లో హార్ట్ ఫ్లషెస్, బగబగా మండడము, పాదాల్లో నొప్పులు, ఒబిసిటీ వల్ల లావు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలా ఉంటుంది. అంటే ఇలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. అసలు ఏ సంబంధమైన పెయిన్ ఉంది లేదా కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉందా అనేది పేషెంట్ కి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చాలా మంది వారికోజ్ వెయిన్స్ ప్రొసీజర్స్ చేసేస్తుంటారు. కనబడ్డాయి కదా అని చేస్తుంటారు. చాలా హాస్పిటల్స్, చాలా మంది పేషెంట్స్ సఫరర్స్ మా దగ్గరకు వస్తుంటారు. అంటే రికరెన్స్ తో వచ్చిన పేషెంట్స్ మా దగ్గరికి ఎక్కువగా వస్తుంటారు. సో ఇలా సమస్య ఒకటైతే ఆపరేషన్ ఒకటి చేయించుకున్న వాళ్ళు, ఒకటి సమస్యను నిశితంగా పరిశీలించి మల్టిపుల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయని వాళ్ళు మా దగ్గరకు చాలా ఎక్కువగా వస్తుంటారు. అలాంటి పేషెంట్స్ మేము రెగ్యులర్ గా మంచి వైద్యంతో క్వాలిటీగా ట్రీట్ చేస్తాం కాబట్టి చాలా మంది పేషెంట్స్, ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ ని తీసుకొని రావడం, మోత్తాక్ వల్లనే మా దగ్గరికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. సో మా ప్రత్యేకలు మీకు ఆల్రెడీ చెప్పాను. అదే కాకుండా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ వీఆర్ హ్యావింగ్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ హ్యావింగ్ అట్ అవర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఇచ్చే రిజల్ట్స్ కానీ, పేషెంట్స్కి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, వెన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ బెటర్ అని మేము అనుకుంటాం. సో